వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, సామూహిక దత్త చరిత్ర పారాయణలో భాగంగా చక్కగా 16వ అధ్యాయంలోకి వచ్చేసాము. మరి ఈ గురువారం మనం చదువుకోవాల్సినటువంటి అధ్యాయం మీరు చక్కగా చదివి సూక్ష్మంగా చదివి వినిపిస్తున్నారు. అలాగే ఫలశ్రుతి కూడా చెప్తూ ఉన్నారు. నియమబద్ధంగా అందరూ కూడా చేస్తున్నాము అని చెప్పి కమెంట్స్ రూపంలో మనకి జయ గురుదత్త ఈ అధ్యాయం చదివామని చెప్పి అందరూ ఎగ్జాక్ట్గా ఆ కమెంట్ నంబర్ అయితే అలా వస్తూనే ఉంది. అవును, ఫీలింగ్ వెరీ హ్యాపీ నిజంగా. అంటే మనం వెళ్ళటమే కాకుండా మనతో మీరు ప్రత్యేకంగా మీ థాట్ ప్రాసెస్ ఇదే. మీతో పాటు దత్తారాధనలో ఇంకా అందరూ రావాలి అని చేస్తున్నటువంటి ఈ ప్రయాణం అద్భుతం. అసలు నన్ను ప్రేరేపించి దత్త మార్గంలో నడిపించిన దత్తాత్రేయ స్వామికి సర్వదా కృతజ్ఞురాల్ని. ఆయన యొక్క ప్రచారం చేయటం కోసమే నన్ను ముఖ్యంగా నువ్వు దత్త ప్రచారం చెయ్యాలి అని చెప్పి స్వామి ఎప్పుడు నా చెవిలో చెప్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఏదో ఒక విధంగా ఎక్కువ సామూహికాలనే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాను పద్మిని. సామూహికంగా ఉండే చోట నేను ఉంటాను, నా ప్రజెన్స్ ఉంటుంది అని శ్రీపాద శ్రీవల్లభులు చెప్పటం జరిగింది, దత్తాత్రేయ స్వామి చెప్పటం జరిగింది. అలా మనం చెప్పినట్టుగా ఈ దత్తభక్తులందరూ కూడా అమితమైన భక్తి విశ్వాసాలతో నమ్మకంతో ఈ చరిత్ర పారాయణం చేస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా అయితే మొదలుపెట్టారో 2 సార్లు గురువారం రోజు వాళ్ళకి గురు పుష్య యోగం వచ్చింది, ఒక గురు ఏకాదశి వచ్చింది, 2 ఏకాదశులు గురువారాలే వచ్చాయి. చాలా విశేషమైన ఫలితాలని స్వామి వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకంటే ఈ సామూహికంగా మనం అన్ప్లాన్డ్ గా స్టార్ట్ ఎగ్జాక్ట్లీ అసలు అనుకోలేదు కదా. అసలు ఇంకొక విశేషం ఏమిటంటే ముందు వారం ఒకసారి అనుకుని ఒక వీడియో చేసి కూడా ఎందుకనో గ్యాప్ వచ్చింది. ఇది వద్దులే, గ్యాప్ వచ్చింది, మళ్ళీ మొదలు పెడదాంలే పద్మిని అన్నాను. అలా మొదలు పెట్టిన తర్వాత కాంబినేషన్స్ చూస్తే అసలు నిజంగా ఇది స్వామి సంకల్పం అనిపిస్తుంది. అసలు ఆయన సంకల్పం. మనం ఎవరు, గాడ్స్ ప్లాన్ ఇస్ డిఫరెంట్, దత్తాస్ ప్లాన్ ఇస్ డిఫరెంట్. వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, ఆయన ఆ బ్లెస్సింగ్స్ జల్లు కురిపించాలి అని నిర్ణయించుకొని ఆయన మొదలు పెట్టించినట్టుగా ఉంది. అలా సాగుతోంది. అమితమైన భక్తితో అందరు కూడా చేస్తున్నారు. మిస్ అయిన వాళ్ళైనా కూడా ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటే ఈ వారం నుంచి కూడా వారానికి 3 అధ్యాయాలు చదువుకుంటూ కవర్ చేసేయండి. మమ్మల్ని క్యాచ్ చేయండి. 3 అధ్యాయాలు, లేదా పౌర్ణమి వచ్చింది ఒక 6 అధ్యాయాలు చదువుకుంటాను, నేను అలా క్యాచ్ చేస్తాను, 16వ అధ్యాయం వరకు రీచ్ అవుతానని బాధపడకండి. నేను మొదలు పెట్టలేదే, ఈ దత్త పారాయణంలో నేను లేని అని బాధపడకండి. మీకు మరొకసారి స్వామి అవకాశం ఇస్తున్నట్టు భావించండి. ఎందుకంటే ఇంకా 20లు దాటిపోయిన తర్వాత ఏమీ చేయలేము. ఇంకా ఇప్పుడు కొంచెం ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్. చక్కగా జాయిన్ అయిపోండి. కొత్తగా చదవాలనుకునే వాళ్ళు. రైట్, ఈ అధ్యాయం ఒకసారి మాకు చదివి వినిపిస్తారా? ఈ వారం 16వ అధ్యాయం పద్మిని. శ్రీ గురు చరిత్ర 16వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. అద్వితీయమైన భగవంతుడు సృష్ట్యాదిలో నేనెనగక మదునుగాక అని సంకల్పించి తన వినోదార్థం ఈ అనంతమైన సృష్టి జాలాన్ని రచిస్తాడు. అయినా సకల కళ్యాణ గుణ విధమైన పరమాత్మ యొక్క ఇట్టి సంకల్పం కూడా జీవులందరికీ ఒక విధంగా శ్రేయస్కరమే. ప్రళయానికి పూర్వము సర్వజీవులు ఎటువంటి సంస్కారాలను కర్మ ఫలాల్ని చేకూర్చుకున్నాయో వాటి నుండి తిరిగి ఆ జీవుల సుఖ దుఃఖాది అనుభవాలు ద్వారా శుద్ధం అవ్వడానికి ఈ సృష్టి రచన ఒక చక్కని అవకాశము అని స్వామి చెప్పారు. ఇక కథలోకి వెళ్దాము. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, మహాత్మా, అప్పుడు శ్రీ గురుని ఆజ్ఞను అనుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులు ఎవరు? అటుపై ఏం జరిగింది అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. నామధారక, నువ్వు గురుభక్తులలో ఉత్తముడివి. ఇంతకాలం నన్ను గురుకథ చెప్పమని ఎవరూ కోరనందువలన నా మనసు నివురుగప్పినట్లు అయింది. నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతున్నావంటే నీకు చెబుతుండడం వలన ఆయన కథలు గుర్తు తెచ్చుకున్న కొద్దీ నా మనసు మేల్కొన్నట్లు అవుతున్నది, ఆనంద పారవస్యం కలుగుతున్నది అని చెప్పారనమాట. శ్రీ గురువుని ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళారు. నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను. అప్పటి నుండి 1 సంవత్సరం పాటు శ్రీ గురుడు వైద్యనాథంలో గుప్తంగా ఉండిపోయారు. ఒకనాడు బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా కానీ నా మనసు ఏమాత్రము ప్రశాంతం అవ్వలేదు. కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది. నా మనసు స్థిరం అవ్వకపోవడానికి కారణం ఏమిటి? మీరు లోకాన్ని తరింపచేయడానికి అవతరించిన దైవస్వరూపులు.
నన్ను గ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి అని శరణు కోరాడు. శ్రీగురుడు నవ్వి, నాయనా, నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేశావు అని అడిగాడు. అతడు కన్నీరు కారుస్తూ, స్వామి, మొదట నేను ఒక గురువుని ఆశ్రయించి చాలా కాలం సేవించాను. కానీ ఆయన నా చేత అన్ని పనులు చేయించుకుంటూ నన్ను ఎప్పుడూ తిడుతుండేవాడు, కానీ నాకేమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు నీకు ఇంకా బుద్ధి స్థిరం కాలేదు అని చెప్పి నాకు వేదము కానీ శాస్త్రం కానీ భాష్యం కానీ చెప్పలేదు. అందువల్ల ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు. అప్పుడు ఆయన నాపై ఎంతో కోపంతో తీవ్రంగా నిందించారు. వెంటనే నేను ఆయనని విడిచి వచ్చేశాను అని చెప్పాడు. శ్రీగురుడు ముక్కు మీద వేలు వేసుకొని, అయ్యో బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు? నీవు చేసిన పని ఆత్మహత్య వంటిది. ఆత్మహత్య కంటే మహాపాపము. నిజానికి నీవు నీలోని దుర్గుణాలను తెలుసుకోలేక గురువుని నిందిస్తున్నావు. నీకు ఇంకా మనస్సు నిశ్చలమెలా అవుతుంది? దొరికిన కామధేను వంటి గురువుని విడిచి నువ్వు ఎక్కడికి పరిగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా వస్తుంది? గురుద్రోహికి ఇహంలోనూ పరంలోనూ సుఖముండదు. అతడికి జ్ఞానం ఎన్నటికీ కలగదు. అజ్ఞానాంధకారంలో చిక్కి పడవలసిందే. గురువుని ఎలా సేవించాలో తెలిసిన వాడికే వేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు. అష్టసిద్ధులు అతనికి ఆధీనమవుతాయి. నీ వంటి గురుద్రోహి ముఖం చూడటం కూడా మహాపాపము. దేవాలయంలో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాడిని తప్పు పట్టినట్లయింది నీ పని అన్నారు. అప్పుడు ఆ విప్రుడు భయపడి దుఃఖంతో స్వామి పాదాల మీద పడి, పరమగురు జ్ఞానసాగర, బుద్ధహీనుడే, తెలిసి తెలియక గురుద్రోహం చేశాను. గురువుని ఎలా తెలుసుకోవాలో సేవించాలో తెలియచేయండి, నన్ను ఉద్ధరించండి అని దీనంగా ప్రాధేయపడ్డాడు. అప్పుడు గురువుని ఎలా సేవించుకోవాలో చెప్తున్నారనమాట. నాయన, గురువే తల్లి తండ్రి. ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్ష రూపం. నిజమైన మేలు చేయగలిగిన వారే ఆయన ఒక్కరే. ఇందుకు సందేహం లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువుని సేవించాలి. ద్వాపర యుగంలో ధౌమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవాడు. ఆయన దగ్గర అరుణి, భైరుడు, ఉపమన్యు అని 3 శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయన శ్రద్ధతో సేవిస్తూ ఉండేవారు. అహంకారం మొదలైన దోషాలు తొలగి మనసును శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేస్తుండేవారు. అతని సేవను బట్టి అతని గురుభక్తిని మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారు. ఒకనాడు ధౌమ్యుడు అరుణిని పిలిచి, నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నిండా దానికి నీరు పెట్టు అని చెప్పారు. లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారు. అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టారు. కానీ కాలువకి ఒక చోట గండిపడి నీళ్ళన్నీ పొలానికి పోతున్నాయి. మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలవలేదు. అప్పుడు ఆ శిష్యుడు ఆ పొలంలో నీళ్లు ఆగిపోవడానికి తనని తాను పడుకొని అడ్డుపడ్డాడు. అతడు అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి ధౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండటం గమనించారు. కానీ శిష్యుడు కనిపించలేదు. అతడు ఏ పులిబారినైనా పడ్డాడేమో అని అనుమానించి ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు. అరుణి సమాధానం ఇయ్యలేక కొంచెంగా శబ్దం చేశాడు. దాన్ని బట్టి ధౌమ్యులు వారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌలించుకొని సంపూర్ణంగా అనుగ్రహించారు. వెంటనే అతడు సర్వశాస్త్ర పరాంగతుడై అప్పుడు ధౌమ్య మహర్షి, నాయనా, నీవు ఇంటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి సర్వధర్మాన్ని ఆచరించు, కృతార్థుడు అవుతావు అని ఆదేశించారు. అరుణి గురువునికి నమస్కరించి ఇంటికి వెళ్ళి లోకపూజ్యుడయ్యాడు. ధౌమ్యుడు తన శిష్యులకి ఒక్కొక్క పరీక్ష పెట్టారు. అందులో ఒక శిష్యుడికి తన పొలంలో నీళ్లు పెట్టమని, ఆ నీరు ఆగపోయేసరికి అతనే పడుకున్నాడన్నమాట. తర్వాత ఇంకో శిష్యుడు ఉపమన్యుకి ఒక పరీక్ష ఉంటుంది, ఇంకో శిష్యుడికి ఒక పరీక్ష ఉంటుంది. అలా గురు శిష్యుల మధ్య జరిగిన పరీక్షల గురించి గురుసేవ ఎలా చేయాలో నామధారకుడు వివరిస్తారు సిద్ధముని. ఉత్త పుణ్యాన్నే గురువుల్ని మార్చేస్తుంటారు. చిన్నగా ఏదైనా గురువు అంటేనే ఎన్నో పరీక్షలు పెడతారు. చాలా, అసలు చిన్న మంత్రం ఇవ్వడానికే చాలా పరీక్షలు పెడతారు. చాలా రేపు మాపు రేపు కదా. ఎందుకంటే వాడు నిజంగా చేస్తాడా లేడా, యోగ్యుడా కాదా అని అబ్జర్వ్ చేయాలి కదా. ఏదైనా చిన్న విసుక్కున్నా ఇతనికి ఏం తెలియదు, గురువు కదా గిరువు కదా అని ఇంకొకరు అంటారు ఇవాళ రేపు. చాలా పర్ఫెక్ట్ గా చెప్పా. అలాంటి మూర్ఖుల కోసమే స్వామి చెప్తున్నారు, దేవాలయంలో మల విసర్జన చేసినటువంటి ఇది ఆత్మహత్య కంట ఘోరమైన పాపము. గురు ద్రోహం చేయటము, గురువుని నిందించటము, గురుదూషణ చేయటము, గురువుల్ని మార్చేయటము, గురువుని విశ్వసించకపోవటము, గురువు తిడితే గురువుని తిరిగి తిట్టడము, ఇది కూడా ఉందా? ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ చేయకూడదు. తిట్టేస్తారా అంటే గురుతత్వం తెలియదు కదా ఇప్పటి వాళ్ళకి. ఒకప్పుడు గురువుల్ని సేవించిన వాళ్ళకి, ఇప్పుడు నేనున్నానంటే కూడా మా గురువుల దగ్గర పల్లెత్తే మాట కూడా అసలు వాళ్ళ పాదాలే సరైన అనుకునేదాన్ని, అలాగే కూర్చొని అంతే. అలా వాళ్ళు ఏ చెప్తే అది గురువు గారు ఎప్పుడు నా మీద చూపడుతుందా గురువు గారిది అని ఎదురు చూసారు. అలా ఎంత మందిలో ఉన్నా గురువు గారు చూసి పిలిచి కూర్చోబెట్టుకునేవారు. గురువు ఇప్పటికీ అంతే. ఏదైనా మీరు క్షేత్రాలకు వెళ్తే ఖచ్చితంగా పిలుస్తారు కదా మిమ్మల్ని.
ఖచ్చితంగా అమ్మా అని ఖచ్చితంగా ఎన్నిసార్లు మేము విట్నెస్ చేసాము అది. ఖచ్చితంగా ఎక్కడో ఉన్నదాన్ని ముందుకు తీసుకెళ్ళి స్వామి నేను ఉన్నానని పిలుస్తారు. ఖచ్చితంగా. అందుకనే దయచేసి మీకు గురువు కావాలనుకుంటే, మంచి గురువు కావాలనుకుంటే, నేను తర్వాత రాబోయే ఎపిసోడ్లో అసలు మంచి గురువు దొరకటానికి ఏ విధంగా మీరు చెయ్యాలి, ఏ విధంగా ఏ మంత్రాన్ని మీరు జపించుకోవాలని నేను చెప్తాను. అప్పుడు కళల రూపంలోనో లేదో ఏదో ఒక రూపంలో మీకు సరైన గురువు ఇది చాలా అవసరం అక్క. చాలా ఎందుకంటే అవసరం. మాకు లివింగ్ గురూస్ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుందండి. బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. యాజ్ అ ఫీమేల్ వెళ్ళాలంటే ఇంకా భయంగా ఉంది. ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతోంది. గురువు పేరు చెప్పుకొని ఎక్స్‌ప్లాయిట్ చేసేవాడు ఇంకా అసలు ఇంకెంత అధముడో చూసుకోవాలి. అలాంటి వాళ్ళకి ఇంకా వేరే విధంగా భగవంతుడు శిక్షిస్తాడు. బాబోయ్! అలాంటి వాళ్ళు గురువులు కాదు, నీచులతో సమానము. ఎప్పుడైతే ఆడదాన్ని వశీకరణ చేసుకుందాం ఎక్స్‌ప్లాయిట్ అనుకుంటారో, చేయాలి. ఆడదాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయాలని చూస్తారో, కుటుంబాలు కూల్చుతారో, మొగుడు పిల్లల్ని విడదీస్తారో, తల్లి బిడ్డల్ని వాడుకుంటారో వాళ్ళు గురువులు కాదు, అంతకు మించిన పాపాత్ములు. యా అది వాళ్ళు అంటే అట్లాంటి రాంగ్ పీపుల్ దగ్గరికి వెళ్ళకుండా ఉండడానికి మీరు చెప్పేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అవును, అది మన ఎపిసోడ్లో చెప్దాము. తప్పకుండా గురువు గురించి, సరైన గురువుని ఎలా పట్టుకోవాలి, సరైన గురువుని చేరుకోవడానికి మార్గం ఏమిటి, ఏ విధంగా నేను చేస్తే సరైన గురువుని చేరుకుంటాను అనే మంత్రాన్ని నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం. అయితే ఈ చరిత్ర పారాయణం చేస్తే వచ్చే ఫలితం అంతేనా? అంతే, ఎండింగ్ ఒక్కటి చదివేసి చేసి చెప్తాను నేను. తర్వాత పరితాపం వలన నీ దోషం నశించి స్వామి చెప్తున్నారు కనుక నాయన గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీ లేదు. గురుద్రోహం వలన ఏ పరలోకాల్లో సుఖమే ఉండదు సరికదా. నీవెంత తిరిగినా వ్యర్థమే కనుక నీవు వెంటనే వెళ్ళి నీ పూర్వ గురువుని ఆశ్రయించు, ఆయనను ప్రసన్నం చేసుకో. ఆయన ప్రసన్నుడైతే గాని నీ మనసు స్థిరమవ్వదు అని గురుని మాటలు విన్న బ్రాహ్మణుడు, స్వామి నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో జరిగిన నా గురువు మనసు అతగడం సాధ్యం కాదు. ఇక నేను బ్రతికి ఏం ప్రయోజనము, నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలే విడుస్తాను అన్నాడు. అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్ధుడయ్యాడు. అప్పుడు శ్రీగురుని మనసు కరిగి నాయన తీవ్రమైన పరితాపం వల్ల నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది. ఇప్పుడు నీ గురువుని మనసారా స్మరించు అని చెప్పి అతని ఆశీర్వదించారు. వెంటనే అతని కంఠం గదగ్ధమై శరీరం అంతా రోమాంచితమై కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించినది. అప్పుడు శ్రీగురుడు నాయన నేను చెప్పిన గురు మహిమ హృదయంలో నిలుపుకొని నీ గురువు వద్దకు వెళ్ళు, నువ్వు నమస్కరించగానే ఆయన ప్రసన్నమవుతాడు, ఆయననే నేనని తెలుసుకో అన్నారు. అతడు అలాగే చేసి తర్వాత ముక్తి పొందాడు. ఇలా 1 సంవత్సర కాలం వైద్యనాథంలో నివసించి తర్వాత నృసింహ సరస్వతి దేశ సంచారం చేస్తూ కృష్ణా తీరంలో ఉన్న బిల్వాటి గ్రామంలోని భువనేశ్వరి దేవి సన్నిధి చేరి అచట కృష్ణవేణి సంగమంలో పడమట తీరాన ఉన్న ఔదమ్ర వృక్షం క్రింద కొంతకాలంగా గుప్తంగా నివసించారు. ఇంతటితో 16వ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీపాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతియే నమః. అద్భుతం. అయితే ఈ చరిత్ర చదివితే వచ్చేటటువంటి ఫలితం గురువులని పెద్దలను తెలుసో తెలియకో నిందించటము, అలాగే సద్గురు అనుగ్రహం పొందుటకు, అలాగే విద్యని అంటే మాకు విద్య అసలు మాకు చదవలేకపోతున్నాము అనుకునే వాళ్ళు కూడా ఈ అధ్యాయం చదవటం వల్ల విద్యలో కూడా ముందుకు వెళ్తారు. అద్భుతం అక్క, చాలా చక్కగా చదివి వినిపించారు. మరి మీరు కూడా ఇది బుధవారం నాడు మీరు చూస్తున్నారు, కానీ గురువారం నాడు చక్కగా పారాయణ చేసేసి మీ అందరికీ తెలిసిందే, మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. కొత్త వాళ్ళు అయితే ఈ రోజు నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు. చదివిన తర్వాత జై గురుదత్త 16th చాప్టర్ కంప్లీటెడ్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా చాలా కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.